పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొని బతుకమ్మను ఎత్తుకుని చెరువులో నిమజ్జనం చేశారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బతుకమ్మను తలపై ఎత్తుకుని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రజలకు బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ హయాంలో పల్లెల్లో, పట్టణాల్లో సాంస్కృతిక కళలను ప్రోత్సహించాడు అని అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అంటేనే తెలంగాణ అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు సాంస్కృతిక కళను చేయించాడని అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లే సక్క ఓరా ఎదురు ఇదన్నమా బతుకమ్మలో నీకు రానికి కాలు ఉంది బతుకమ్మ మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటేనే బతుకమ్మ అనే రీతిలో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మరి అతి గొప్ప పండుగ ఏదైనా ఉన్నది అంటే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. మరి ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మరి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా భగవంతుని దయ వల్ల ఆయుధారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణ కోసం కూడా మరి ఎంతో మంది ఇప్పుడు బతుకమ్మలాడి నిరసనలు తెలిపి మా తెలంగాణ మా బతుకమ్మ అనేది నినాదము దేశమంతటా, ఈరోజు దేశం కాదు ప్రపంచం అంతటా కూడా మరి వెలుగు చూపిన ఘనత మన తెలంగాణ మహిళలది, తెలంగాణ ప్రజలది. ఈరోజు తెలంగాణ పండుగలను, సంస్కృతిని గౌరవించే మరి గతంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం మరి తెలంగాణ ఉన్న కళలను, కళాకారులను, పండుగలను కూడా గౌరవించిన మరి అప్పటి కేసీఆర్ గారికి మరి మా దుబ్బాక పట్టణ ప్రజల తరఫున, దుబ్బాక నియోజకవర్గ తరఫున కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఏదైతే జరుపుకుంటుండ్రో ప్రతి ఒక్క పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరికి కూడా మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.